హాయ్ గైస్, మీ అందరి కోసం సింపుల్ అండ్ టేస్టీగా ఫిష్ కర్రీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దామా. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ పోసుకొని ఆయిల్లో ధనియాలు, మెంతులు, జీలకర్ర, ఆనియన్, కొత్తిమీర వేసుకొని లైట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత అదే స్టవ్ పైన వేరే ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసి ఆయిల్లో జీలకర్ర, ఆనియన్, కొత్తిమీర వేసుకొని లైట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. అందులోని అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి లైట్గా వేయించుకోవాలి. తగినంత ఉప్పు, కారం యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. పులుపుకు తగినంత వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ముందుగా మనం వేయించి పెట్టుకున్న మిశ్రమాన్ని మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని మనం పులుసులో యాడ్ చేసుకోవాలి. ముందుగా మనం వాష్ చేసుకున్న ఫిష్ పీసెస్ని పులుసులోకి యాడ్ చేసుకోవాలి. ముక్కలన్నీ సరిగ్గా అందులో ఉండేటట్లాగా దాన్ని మనం మిక్స్ చేసుకోవాలి. మనం పులుసులో ఫిష్ పీసెస్ యాడ్ చేసిన తర్వాత పులుసులో మనం దాన్ని మిక్స్ చేయకూడదు, ఎందుకంటే పీసెస్ అన్నీ విరిగిపోతాయి. పులుసులో పీసెస్ యాడ్ చేసిన తర్వాత పీసెస్కి ఉప్పు కారం పట్టేలాగున 10 to 15 minutes మనం మంచిగా ఫిష్ పీసెస్ని మనం ఉడకబెట్టుకోవాలి. మంచిగా ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకొని మనం సర్వ్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది కర్రీ.